హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ ఖన్నా. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఈ యొక్క ఆలయాన్ని అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు మనము దర్శించుకోబోయేది సికింద్రాబాద్లోని ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. మరియు ఈ ఆలయం వచ్చేసి తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము. ఈ ఆలయం వచ్చేసి 200 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్థాపించబడి ఉన్నది. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిసినట్టు పురాణాలు అయితే చెబుతున్నాయి. సో ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, తిరుమల వెళ్ళలేకపోయిన వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల స్వామి దర్శించినట్లే మనకు పుణ్యమైతే లభిస్తుందనేసి భక్తుల నమ్మకం. ఈ ఆలయము సికింద్రాబాద్ నగరానికి సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో వెలిసి ఉంది. ఇక్కడ ప్రకృతి అందాలైతే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఇళ్ళ మధ్యలో నుంచి లోపలికి నేరుగా వెళ్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మెట్లు అయితే రానే వచ్చేసాయి. సో ఇక్కడ వచ్చేసి మెట్లు మనకు తిరుమలలో ఉన్నట్లే శ్రీవారి పాదాలు ఎలా ఉంటాయో అదేవిధంగా శ్రీవారి పాదాలు మనము మెట్ల దారికి వెళ్తాం కదా, ఆ విధంగా మెట్ల దారి అయితే ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మనమైతే పైనకైతే వెళ్తున్నాము. సో ఇక్కడ కొండ మీదకి కింద జారి పడకుండా కూడా మనకి స్టెప్స్ చెక్కడం జరిగింది. సో ఈ కొండపై నుంచి మనము నేరుగా లోపలికైతే స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఆలయం అయితే ఒక కొండపైన అయితే ఉన్నది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ స్వయంభుగా ఇక్కడ వెళ్ళడం జరిగిందనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ప్రతి శనివారము శ్రావణ నక్షత్రం మరియు పౌర్ణమి రోజులలో ప్రత్యేకంగా పూజలైతే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతాయన్నమాట. అదేవిధంగా ఆ రోజుల్లో స్వామివారు వాహన సేవలు, అంకురార్పణ రథోత్సవం అన్ని తిరుమల ఉత్సవాల జ్ఞాపకంలాగా మనకి అనుభవం అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్తే మాత్రమే మనము ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ఆలయంలో ఎక్కువగా అయితే భక్తులు అయితే రాకపోవడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది అనమాట. సో మన ఆలయాలని మనమే కాపాడుకోవాలి కాబట్టి భక్తులు ఎక్కడ ఉన్నా సరే, మన ఇంటి పక్కనే చాలా ఆలయాలు ఉంటాయి కాబట్టి మన ఆలయాలను మనము ప్రతిరోజు లేకున్నా వీక్లీ 1 టైం అయినా దర్శించుకోవచ్చు. సో అలా దర్శించుకోవడం వల్ల మన ఆలయాలకి ఎలాంటి ముప్పు అనేది జరగదనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు చెప్పినట్టయితే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి అయితే ఆర్థిక సమస్యలు తొలగి ఆరోగ్యము, వివాహం కాని వాళ్ళకి వివాహము ప్రాప్తి జరుగుతాయన్నమాట. అదేవిధంగా ఉద్యోగంలో వృత్తి విజయాలు, విద్యారంగంలో విద్యాభివృద్ధి మరియు అనేక అద్భుతాలు జరుగుతాయనేసి ఇక్కడ అనేక మంది భక్తులు మనకు చెప్తున్నారు. సో తిరుమల వెళ్ళలేని భక్తులైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంటుందనేసి ఇక్కడైతే భక్తులు తెలియజేస్తున్నారు మనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్వయంభుగా కొండకి స్వామివారు ఎలా వెలిచారో చూడండి, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మీరు పరిశీలిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి శివలింగం అనమాట. పైన మనము శివునికి అభిషేకం చేయాలంటే అక్కడ ఉన్న ఒక బిందెలో వాటర్ పోస్తే అవి నేరుగా శివుని పైన పడి మొత్తం అందులోకి కోనేరులకు అయితే వెళ్తాయన్నమాట. సో శివునికి అభిషేకం జరిగిన వాటర్లే మళ్ళీ కోనేరులో కలుస్తుంది అనమాట. చూడండి, ఆ కోనేరు ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ వర్షపు నీరు బాగా జమయ్యి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కోనేరులో నిలువైతే జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగం అయితే ఎంత అద్భుతంగా దర్శనం ఇస్తుందో ఆ నీళ్ళు శివలింగంపై పడి నేరుగా కోనేరులో కలవడం జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్దాము. ఇక్కడ ధ్వజస్తంభం స్థాపించారు కదా, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫోటోలో చూపించినట్టుగా ఇక్కడైతే ధ్వజస్తంభాన్ని అయితే స్థాపించడం జరిగింది. చాలామందికి తెలియదు, ధ్వజస్తంభం చుట్టూ తిరగడం వల్ల కూడా మనకి అనేక సమస్యలు తొలగిపోతాయి. సో ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదా, కోనేరులో కలుస్తాయని వాటర్, ఇది కోనేరు అన్నమాట. ఇందులో వేలంటే వేల కొద్ది చేపలు మరియు పాములు, తాబేళ్ళు ఉంటాయి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగానే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. నేనైతే అక్కడ అబ్జర్వ్ చేశాను. సో మీరు కూడా చూడండి. ధ్వజస్తంభం రానే వచ్చింది. ఈ యొక్క ధ్వజస్తంభం మీద గరుడ దేవుడు మరియు శంకు చక్రాలు మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ధ్వజస్తంభం ఎందుకు స్థాపిస్తారనేది నాకైతే తెలియదు. సో మీకు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే వీడియో ఎలా ఉందో నచ్చితే
లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, మొత్తం అయితే ఏదో ఒకటి చేయండి. సో ఇక్కడ మనము ఈ ఆలయానికైతే చరిత్ర అనేది తెలియదు కాబట్టి పంతులు అడిగినా తెలియదు అన్నారు. సో మనకు ఆలయం ఎలా ఉంది, మరి ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఈ ఆలయం వచ్చేసి 1818లో స్థాపించడం జరిగిందనేసి ఇక్కడ భక్తులైతే చెప్తున్నారన్నమాట. ఆలయం పైన ఎంతో అద్భుతమైన ప్రదేశము, చల్లటి వాతావరణము, ప్రశాంతత కలిగిన ఈ ఆలయంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో శాంతినైతే కలుగుతుంది. తిరుమల స్వామివారిని గుర్తు చేసే ఈ క్షేత్రము మన హైదరాబాద్లోనే ఉండడం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆలయంలో కోనేరు గురించి చెప్పాను కదా, ఈ ఆలయంలో కోనేరు కూడా ఉన్నది అనమాట. ఈ కోనేరులో కొన్ని వేల చేపలు అయితే ఉన్నాయి. అది మీకు చూపిస్తాను చూడండి. ఆ చేపలు యొక్క కొండ చుట్టూ అంటే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి చూడండి. మరియు ఈ యొక్క ఆలయం కొండ అయితే చాలా ఎత్తుగా ఉన్నది. అక్కడ వర్షం పడ్డప్పుడు ఆ నీరు మాత్రం ఇక్కడ కోనేరులో నిల్వ అయితే అవుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, స్వామివారి దర్శనం చేసుకోే ముందు మనము ధ్వజస్తంభాన్ని అయితే దర్శనం చేసుకుంటాము. సో ఆకాశంలోకి కనిపించే ధ్వజస్తంభము ఎంతో అద్భుతం అన్నమాట. సో అక్కడి నుంచి మనము లోపలైతే ఈ యొక్క వాతావరణం ఎలా ఉంది అనేది మనం చూడాలి. కానీ ఇక్కడ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకోవడానికి నాకు కూడా సాధ్యం కాలేదు. కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను. ఈ యొక్క ఆలయము గత 200 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసిందనేసి చెప్తున్నారు. కాకపోతే ఈ ఆలయం గురించి మనం ఎక్కడ సెర్చ్ చేసినా కానీ ఎక్కడ చరిత్ర అయితే లేదు. కావున నేనైతే చరిత్ర చెప్పలేకపోతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. సో ఇక్కడ చుట్టుముట్టు వాతావరణం చూసుకున్నట్టయితే ఎత్తైన ప్రదేశంలో తిరుమలగిరి, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లో అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉండడం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్పేస్ అయితే మస్తు ఉన్నదన్నమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. మరియు ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నా అని చాలా జాగా అయితే మస్తు ఉన్నది ఇక్కడ. సో భక్తులు అయితే రాకపోకలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా పబ్లిక్ అయితే లేదనమాట. సో మన వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందనేసి నాకు తెలుసు. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో స్వామివారిని అయితే ఖచ్చితంగా గట్టిగా కోరుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఈ యొక్క కోనేరులో చేపలు మరియు పాములు అదేవిధంగా తాబేళ్ళు ఉంటాయి. మీరు చూడండి. ఇప్పుడైతే మీరు స్వామివారిని నేరుగా చూడొచ్చు అనమాట. అబ్జర్వేషన్ చేస్తే మీరు స్వామివారి స్వయంగా ఎలా వెలిచారనేది సేమ్ తిరుమలలో ఉన్నట్టే ఇక్కడ దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ కొండ లోపల ఉన్నాడు, గుహ లోపల చూస్తున్నారు కదా, గుహ ఉంది, గుహ లోపల ఉన్నాడనమాట. ఈ కొండకు వెళ్ళడం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో కోనేరు అయితే చూశారు కదా, ఈ ఆలయానికి ఖచ్చితంగా రండి. మీ యొక్క కోరికలను స్వామివారితో చెప్పుకోండి, నెరవేర్చుకోండి. అదేవిధంగా ఇదే ఆలయం కాకుండా మన ఇంటి దగ్గరలో చాలా ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. వాటిని మనమే కాపాడుకోవాలి. సో కాపాడుకోవాలంటే ఎలా అంటే నిత్యం మనము ఆలయాలకి వెళ్తూ ఉండాలి. అప్పుడప్పుడు ప్రతిరోజు వెళ్ళలేని వాళ్ళకైతే అప్పుడప్పుడైతే వెళ్ళండి, మన ఆలయాలని మనమే దర్శించుకుందాం. హిందూ ధర్మం ఎలా ఉంటుందో మనము ఆలయాల ద్వారా చూపించుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను మాట్లాడేదైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చకపోయినా సరే కామెంట్స్ అయితే చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ 2 months తర్వాత నేను ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఎలా మాట్లాడాలనేది కూడా నాకు ఖచ్చితంగా అర్థమైతే అవుతలేదన్నమాట. సో రెగ్యులర్గా తీస్తే మనకు ఎలా మాట్లాడాలనేది తెలిసిపోతుంది. సో గ్యాప్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నా. సో ఫ్రెండ్స్, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా క్షమిస్తారనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చి ఒకవేళ గమనిస్తే తెలుస్తుంది అనమాట. సో నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఆలయానికి రాగానే. చల్లని గాలి, వాతావరణం అయితే బాగుంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం అయితే లేదు. సో ఫిష్లను చూసుకుంటూనే ఉన్నాను ఇక్కడ, చాలా బాగా అనిపించింది. మరి మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా 3 కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ప్రాంతానికి బస్సులు మరియు ఆటోలు, బైకులు కూడా కలవు. ర్యాపిడో చేసుకోవచ్చు అనమాట. నేరుగా ఆలయానికి అయితే చేరుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్రల వీడియోల కోసం అయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే ఎదురు చూస్తుండండి. ఇక్కడ నుంచి మనమైతే నేరుగా వీడియోలు అయితే పెడుతూ ఉంటాము. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం ఎలా ఉందనేది చివరిలో మీరు ఒక కామెంట్ అయితే చేయండి.